ఇక కృష్ణా జిల్లా చిన్నఓగిరాలలో వైసీపీ రేప్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోగి రమేష్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడప వద్దకే సంక్షేమ పథకాలను అందించామని, ప్రజలు గుండెల్లో నిలిచిన వ్యక్తి జగన్ అని జోగి రమేష్ తెలిపారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని, పిఠాపురంలో గ్లాస్ ముక్కలవ్వడం ఖాయమని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జగన్ పాలన చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ తెలిపారు. ప్రతి కుటుంబానికి అండగా నేను ఉంటాను. 20-25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి మన జగనన్న ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం. ప్రజల వద్దకే పాలన, ప్రతి గడపకి సంక్షేమ పథకాలు, ప్రతి అక్కకి చెల్లికి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, అవ్వకి, తాతకి నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ నిత్యం ప్రజల గుండెల్లో ఈరోజు 4 సిద్ధం సభలతో సన్నద్ధం చేసి బస్సు యాత్ర మొదలుపెట్టి జైత్ర యాత్ర చేస్తూ మే 13వ తారీఖు ఎన్నికల్లో 151 స్థానాలు కాదు 175 స్థానాలు గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోబోతా ఉన్నాడు. గ్లాసు పగిలిపోబోతా ఉంది. పొలమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం 25,000 పైచులకు మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు. ఈరోజు మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఆయన స్మృతివనాన్ని ప్రపంచంలోనే విజయవాడ నగరంలో 215 అడుగుల ఎత్తైన శిలా